రాష్ట్రంలో ఆనాడు ఉన్న పరిస్థితి మొట్టమొదటి బలిపిల్లల కాంచి మొదలు పెడితే చదువుకోవడానికి పిల్లల పరీక్షలు వస్తున్నాయంటే తల్లిదండ్రులకే పెద్ద పరీక్ష. ఆనాడు కిరసనాయిల్ దేవులాడుకొచ్చుకోవాలి, లేదా క్యాండిల్స్ కొనుక్కొచ్చుకోవాలి. ఇది పరిస్థితి అధ్యక్ష. ఇక మంచినీళ్ళ పరిస్థితి మినిస్టర్ గారు సార్ 2014 నుంచి నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మా సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష, నీటి వనరులకు సంబంధించి 2014 నుంచే మొదలైనవి. 2014 నుంచే మంచినీటి సరఫరా మన రాష్ట్ర ప్రజలందరూ చూసినట్టు, విద్యుత్ సరఫరాకు సంబంధించి 2014 నుంచే వారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుల తర్వాతనే విద్యుత్ పరంగా అసలు కరెంటు చూసినట్టు మన ప్రజానికం, అది మొత్తం అంధకారంలో ఉన్నట్టు, మనం సివిలైజేషనే లేనట్టు, వారే వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కనబెట్టినట్టు. ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా విద్యుత్ పరంగా చదువుకోనట్టు చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వారు చేసిన ప్రగతిని చెప్పండి తప్ప 2014 కంటే ముందు ఏ విధంగా ఉందో మేము కూడా చెప్తాం అధ్యక్ష. ఎందుకు మనం రాష్ట్రము ఏర్పడటానికి మనం అందరం కూడా పోరాటం చేసాము, మన అందరికీ కూడా తెలుసు. విద్యుత్ కూడా ఒక ప్రధానమైన అంశం అధ్యక్ష. ఈరోజు వారు నేను ఎందుకంటే మొదలే మాట్లాడుతూ ఉన్న తరుణంలో మీరు ఎప్పుడు కూడా అధ్యక్ష మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, నిన్న డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కానీ ఫైనాన్సెస్కి సంబంధించి కానీ అసలు వారు లేకుంటే అసలు ఈ రాష్ట్ర ప్రజలే అసలు ఏది కూడా చూడనట్టు, ఏది కూడా అనుభవించినట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్లీజ్ ట్రై టు ఎడ్యుకేట్. వారు ఏమన్నారు, మా డీసీఎం గారు లేచి మీ సూచనలు మీ సలహాలు ఇవ్వమని కోరిండు. మళ్ళా మీరు అదేవిధంగా 2014 కంటే ముందంటే మేము కూడా మొదలు పెడతాం. మా సభ్యులందరూ కూడా తెలుసు ఏ విధంగా ఉన్నారో, మీరు కూడా ఉన్నారు. వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈరోజు వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష నేను ఎక్కడ వచ్చిన డీవియేషన్ కానీ విమర్శకు కానీ నేను పోలేదు. ఎందుకంత తొందర పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి వారే చెప్పిండ్రు, నిన్న 1956 నుంచి మొదలుపెట్టి వచ్చిండ్రు. వారే నిన్న 1956 నుంచి మొదలుపెట్టి వచ్చిండ్రు, ఇక్కడ దాకా తెచ్చిండ్రు. ఏ సంవత్సరం ఏం జరిగిందో కనీసం 14 ఉన్న పరిస్థితి చెప్పకపోతే ఇవాళ ఉన్నది ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష? ఇవాళ ఏమున్నామో అర్థం చేసుకోవాలంటే ఆ రోజు ఏమున్నామో తెలుసుకోవాలి, ఆ రోజు ఏమున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే ఇవాళ ఏమున్నామో తెలుస్తుంది. గదే కదా అధ్యక్ష నేను చెప్తున్నది. నేను ప్రారంభమే చేయలే అధ్యక్ష. నేను 10వ తరగతి చదివిన నాటి నుంచి మొదలు పెడితే మళ్ళీ నా పిల్లలు 10వ తరగతికి వచ్చిన దానికి కిరసనాయిల్ దీపాలనే చదివినాం అధ్యక్ష. మేము ఎప్పుడైనా గంతే అధ్యక్ష. అది వారు కూడా గంతే అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు కూడా కిరసనాయిల్ దీపంతోనే చదువుకున్నాడు, అందులో సందేహం లేదు. సరే అధ్యక్ష, ఓకే అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు ఏదైనా రాసిచ్చి ఇదే చదివిపోవాలి అందరూ అంటే ఓకే, అది కూడా ఆలోచిద్దాం అధ్యక్ష. ఎందుకు ఆగమవుతున్నారు అప్పుడే అధ్యక్ష? ఇక మంచినీళ్ళ పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, అది మంచినీళ్ళ పరిస్థితి. ఇంటికి మంచినీళ్ళు రాలే, బోరు బావి కాడికి పోయి మంచినీళ్ళు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఆనాడు గ్రామాలలో పల్లెల్లో. దానికి పోతే కూడా బోరు బావి దగ్గర పోతే పోయేవరకే కరెంటు పోతే 2 గంటల 3 గంటల 4 గంటల ఎన్ని గంటలు ఉండాలనో, ఎప్పుడు ఇంటికి పోవాలో తెలియని పరిస్థితి. ఇంటికి పోవడానికి ఒక బాధ, నీళ్లు లేకుండా బిందె నీళ్ళు లేకపోతే ఇంటికి పోయి ఎసరు పెట్టే పరిస్థితి లేదు ఆనాడు తెలంగాణ అక్క చెల్లెలకి, తెలంగాణ ఆడపడుచులకు. అక్కడ కూర్చొని ఇంటికి పోవడమా ఇక్కడ ఉండడం అనేది బాధ ఆ రోజు అధ్యక్ష. ఆ నుంచి పరిశ్రమలకి, వాణిజ్య రంగానికి, వ్యాపార రంగానికి ఏ ఒక్క షాప్ అయినా జనరేటర్ లేని షాప్ ఒక్కటి ఉండేనా, ఇన్వర్టర్ లేని ఇల్లు ఒక్కటి ఉండేనా అధ్యక్ష? అన్నాడు ఇన్వర్టర్లు జనరేటర్లు తప్ప మన బతుకు కరెంట్ లేదు అధ్యక్ష. అంతే అధ్యక్ష. అప్పుడే ఎందుకు తొందరపడుతున్నారు? కాసేపు ఓపిక పట్టొచ్చు కదా, ఎందుకు ఆగమవుతున్నారు? మీ మంత్రులు మాట్లాడరాదా? చెప్పరాదా సమాధానం? మీ మంత్రులు మాట్లాడియండి, ఎందుకు ఆగమవుతున్నారు మీరు?
జగదీశ్వర్ రెడ్డి మంత్రులకు సమాధానం చెప్పే శక్తి ఉంది కదా. జగదీశ్వర్ రెడ్డి గారు. ఓకే అధ్యక్ష, మహిళల పరిస్థితి అది, వ్యాపార వాణిజ్య పరిస్థితి ఇది. మంచిగా ఇక ఇండస్ట్రీస్ అయితే మీకు కూడా తెలుసు, ఇక్కడనే పాపం ధర్నా ప్రతిరోజు ఇండస్ట్రియలిస్టులు, ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు కూడా ధర్నా చేసిన మొట్టమొదటి సందర్భం తెలంగాణలో మాత్రమే. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, హైదరాబాద్లో మాత్రమే జరిగింది. ఇది ప్రపంచ రికార్డు అధ్యక్ష, అందులో సందేహమే లేదు అధ్యక్ష. ఇక రైతాంగం గురించి చెప్పుకోవాలంటే అది ఎన్ని రోజులు కూడా చెప్పినా వడవని కథ అధ్యక్ష. రైతాంగం పడ్డ బాధలు, రైతాంగం పడ్డ వ్యధలు, చచ్చిపోయిన రైతుల ఆత్మలు ఇప్పుడు కూడా చూస్తున్నాయి అధ్యక్ష. పైనుంచి ఈ అసెంబ్లీలో మనం ఏం మాట్లాడుకుంటున్నామో కూడా చూస్తున్నాయి అధ్యక్ష. అటువైపు నుంచి ఏం జరుగుతుంది, ఇటువైపు నుంచి ఏం జరుగుతుంది, ఎట్లా దబాయింపు జరుగుతున్నాయి అనేది కూడా పైన చూస్తున్నాయి అధ్యక్ష, అందులో సందేహం లేదు అధ్యక్ష. ఏముండే అధ్యక్ష, మొట్టమొదలు బండెడ్ల అమ్మే కాంచి మొదలైంది రైతు పరిస్థితి. బండెడ్ల అమ్మే నుంచి మొదలైతే చివరికి పుస్తలు అమ్ముకొని ఆఖరికి ఏ బోర్లేసిండో ఆ బోర్లేసిన భూమి కూడా అమ్ముకోవాల్సిన దుస్థితికి ఆనాటి రైతాంగం అధ్యక్ష. 10-20 ఎకరాలున్న రైతులు కూడా వారు మహబూబ్నగర్ నుంచి స్వయంగా మేము చూసినాం అధ్యక్ష. ఎవరైతే పాలేరులో నియమించుకున్నాడో ఆ రైతు 20 ఎకరాలున్న రైతు వాళ్ళని వెంట పెట్టుకొని హైదరాబాద్కు కూలికొచ్చిన పరిస్థితి అధ్యక్ష. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్డు వెంబడి పోతుంటే ఎవరైనా గడ్డపార పట్టుకొని పోతుంటే ఆపి మీరు ఏ ఊరు అని అడిగితే అది మహబూబ్నగర్ మాత్రమే, అది పాలమూరు మాత్రమే అనే విషయం కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఆనాడు రైతుల పరిస్థితి, రైతుల దుస్థితి ఇది అధ్యక్ష. ఈ పరిస్థితులలో ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు, వచ్చిన అధ్యక్ష. ఏం చేయాలి? మొట్టమొదటిగా విద్యుత్ దొరికినా, విద్యుత్ ఎక్కడైనా అందుబాటులో ఉన్న విద్యుత్ స్థాపిత సామర్థ్యం మనకు తెలుసు అధ్యక్ష. వారే చెప్పిండ్రు ఆనాడు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7,700 మెగావాట్లు అనే విషయం. కానీ అది పూర్తి స్థాయిలో సరఫరా చేయడానికి కానీ, పంపిణీ చేయడానికి కానీ, ట్రాన్స్మిషన్కి కానీ, డిస్ట్రిబ్యూషన్కి కానీ అవకాశం లేవు అధ్యక్ష. ఒక్కొక్క దశలో విద్యుత్ అందుబాటులోకి వచ్చేది కేవలం మన దక్షిణ ప్రాంతంలోనైనా. ఉత్తరాదికి దక్షిణాదికి అనుసంధానం లేదు, గ్రిడ్ లేదు అప్పటికి. కేవలం మన ప్రాంతంలో ఉత్పత్తి అయిన విద్యుత్ అయినా సరే. మరి 2004 తర్వాత వరుసగా 5, 6, 7 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా వర్షాలు వచ్చి ఐడల్ విద్యుత్ అందుబాటులోకి వచ్చింది అధ్యక్ష. నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగింది, ఎక్కువ కాలం జరిగింది, అందుబాటులోకి వచ్చింది. ఆ కాలంలో కూడా